తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కెరియర్ అనేది కేవలం వాళ్లు కొట్టే బ్లాక్ బస్టర్ల ద్వారానే కాదు, వాళ్లు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు, ఎదుర్కొన్న భారీ ఫ్లాపుల ద్వారా కూడా డిఫైన్ అవుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ అలాంటి ఒక డేరింగ్ అటెంప్ట్ గురించే. ఒక స్టార్ డైరెక్టర్ ప్రాణం పెట్టి రాసుకున్న ఎమోషనల్ కథ అది. ఆ కథని ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు బడా స్టార్లు చాలా సున్నితంగా తిరస్కరించారు. కానీ అప్పుడప్పుడే మాస్ హీరోగా ఎదుగుతూ యాక్షన్ సినిమాలతో దూసుకుపోతున్న ఒక కుర్ర హీరో మాత్రం ఏది ఏమైనా సరే ఈ కథ నేను చేస్తాను అని ముందుకొచ్చాడు. కట్ చేస్తే తన కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ని మూటకట్టుకున్నాడు. ఆ హీరో మరెవ్వరో కాదు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆ సినిమానే చక్రం. అసలు ఇద్దరు స్టార్ హీరోలు వద్దనుకున్న ఈ కథలో ప్రభాస్కి ఏం నచ్చింది, ఎందుకంత పెద్ద రిస్క్ చేశాడు, తీరా రిలీజ్ అయ్యాక అది బాక్సాఫీస్ దగ్గర ఎందుకంత దారుణంగా బోల్త కొట్టింది, వెండితెర వెనుక జరిగిన ఆ దిమ్మ తిరిగే సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఒక డైరెక్టర్కి తన కథ మీద ఉండే పిచ్చి నమ్మకం ఎలాంటిదంటే, ఆ కథకు సరైన న్యాయం చేయగలిగే ఒక పెద్ద స్టార్ మాత్రమే కావాలని పట్టుబడతారు. అలా కృష్ణవంశీ రాసుకున్న కథే ఈ చక్రం. కథలో మెయిన్ పాయింట్ ఏంటంటే, హీరోకి అన్నీ ఉంటాయి: డబ్బు, హోదా, ప్రాణంగా ప్రేమించే అమ్మాయి, పెళ్లికి సిద్ధమైన కుటుంబం. అంతా సంతోషంగా ఉన్న టైంలో తాను క్యాన్సర్ బారిన పడ్డానని, ఇంకో కొన్ని రోజుల్లో చనిపోతానని హీరోకి తెలుస్తుంది. వెంటనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఎవ్వరికీ చెప్పకుండా ఊరు వదిలేసి ఒక కొత్త చోటికి వెళ్ళి అక్కడున్న జనాల జీవితాల్లో ఆనందం నింపి చివరికి నవ్వుతూ ప్రాణాలు వదులుతాడు. వినడానికి చాలా ఎమోషనల్గా, ఒక రకమైన లైఫ్ ఫిలాసఫీతో కూడుకున్న పాయింట్ ఇది. ఈ కథ పట్టుకుని డైరెక్టర్ ముందుగా వెళ్ళింది మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి. అప్పటికే మెగాస్టార్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాడు. కథ విన్న వెంటనే చిరంజీవి గారికి ఒక విషయం అర్థమైంది. కథలో ఫీల్ అద్భుతంగా ఉంది, కానీ చివరికి హీరో చనిపోవడం అనేది ఆయన ఫ్యాన్స్ కలలో కూడా ఊహించలేరు. పైగా ఆ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఫైట్స్ లాంటివి ఇరికించడానికి అస్సలు స్కోప్ లేదు. కేవలం ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా, ఒక ప్రయోగంలాగా చేయాల్సి వస్తుంది. ఒకవేళ అలా చేస్తే ఆయన ఇమేజ్ని నమ్ముకొని థియేటర్కి వచ్చే కోట్ల మంది అభిమానులని నిరాశపరిచినట్లవుతుంది. అందుకే కథ ఎంత బాగున్నా సరే ఈ ప్రాజెక్ట్ని చేయడం చాలా పెద్ద రిస్క్ అని భావించి ఆయన ప్రాక్టికల్గా ఆలోచించి నో చెప్పారు. ఆ తర్వాత ఈ కథ సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది. మహేష్ ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుంటాడు. కానీ ఈ కథలో హీరో క్యారెక్టరైజేషన్, ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ మహేష్ బాడీ లాంగ్వేజ్కి ఎందుకో సింక్ అవ్వలేదు. క్లైమాక్స్లో ఆ ట్రాజిక్ ఎండింగ్, క్యారెక్టర్లోని ఆ ఇంటెన్సిటీ బహుశా తన యాక్టింగ్ స్టైల్కి కరెక్ట్గా సెట్ అవ్వదని మహేష్ భావించుండొచ్చు. అలా మహేష్ నుంచి కూడా ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇద్దరు టాప్ హీరోలు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ కథ ఫైనల్గా ప్రభాస్ దగ్గరికి వెళ్ళింది. ప్రభాస్ అప్పటికే వర్షన్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టి మాస్ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. కటౌట్ చూస్తే భారీగా ఉంటుంది. అలాంటి ప్రభాస్కి ఈ సాఫ్ట్ అండ్ ఎమోషనల్ స్టోరీ చెప్పాడు డైరెక్టర్. ప్రభాస్ కథ విన్నాడు. ఇద్దరు స్టార్లు ఏ పాయింట్నైతే రిస్క్ అనుకుని వదిలేశారో సరిగ్గా అదే పాయింట్ ప్రభాస్కి విపరీతంగా నచ్చేసింది. తాను కేవలం యాక్షనే కాదు, ఇలాంటి ఎమోషనల్ రోల్స్ కూడా చేయగలను అని నిరూపించుకోవాలనే కసి అతనిలో ఉంది. చావు కోసం ఎదురుచూస్తూ కూడా నలుగురిని నవ్వించే పాత్ర అంటే మామూలు విషయం కాదు. అది పండితే కెరియర్లో ఒక మైల్ స్టోన్ అవుతుందని ప్రభాస్ బలంగా నమ్మాడు. కృష్ణవంశీ టేకింగ్ మీద ఉన్న నమ్మకంతో రిజల్ట్ ఏంటి అనేది ఏమాత్రం ఆలోచించకుండా ప్రాజెక్ట్కి ఓకే చెప్పేశాడు. సినిమా షూటింగ్ మొదలైంది. ప్రభాస్ తన లుక్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ మార్చేశాడు. మాస్ ఇమేజ్ని పూర్తిగా పక్కన పెట్టి ఒక బక్కపలుచని కుర్రాడిగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఒక అమాయకపు చక్రం పాత్రలోకి పరకాయ ప్రవేశించేశాడు. సినిమా రిలీజ్కు ముందు ఇండస్ట్రీలో ఒకటే ఉత్కంఠ. ఇద్దరు పెద్ద స్టార్లు వద్దనుకున్న కథని ప్రభాస్ ఎంతవరకు మెప్పించగలడు అని అంత ఆసక్తిగా ఎదురుచూశారు. తీరా సినిమా థియేటర్లోకి వచ్చింది. తొలి ఆట నుంచే రిపోర్ట్స్ పూర్తిగా తేడా కొట్టాయి. ఆడియన్స్ ప్రభాస్ నుంచి భారీ డైలాగులు, పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్లు ఆశించి థియేటర్కి వెళ్లారు. కానీ స్క్రీన్ మీద చూస్తే హీరోకి క్యాన్సర్, పైగా క్లైమాక్స్లో హీరో అందర్నీ ఏడిపించి చనిపోతాడు. ఈ కాన్సెప్ట్ని సగటు ప్రేక్షకుడు అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. సినిమాలోని ఫిలాసఫీ, ఆ ఎమోషనల్ డెప్త్ థియేటర్లో వర్కౌట్ కాలేదు. రిజల్ట్ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన అట్టర్ ఫ్లాప్. ప్రభాస్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్గా చక్రం మిగిలిపోయింది.
అయితే కమర్షియల్గా ఈ సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఒక నటుడిగా మాత్రం ప్రభాస్కి ఇదొక గొప్ప పాఠం. తన లిమిటేషన్స్ ఏంటి, తన ఆడియన్స్ తన నుంచి యాక్చువల్గా ఏం కోరుకుంటున్నారు అనేది ఈ సినిమా అతనికి స్పష్టంగా నేర్పింది. ఒక ప్రయోగం బెడిసికొట్టినా దాన్ని ఒప్పుకోవడానికి తను చూపించిన ఆ డేరింగ్ స్టెప్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. హిట్లు ఫ్లాపులు సహజం, కానీ పక్కవాళ్లు ఏమనుకుంటారు అని కాకుండా కొత్తదనం కోసం ఒక హీరో తీసుకునే రిస్క్ ఎప్పటికైనా అతన్ని నిలబెడుతుంది. ఆ ఫ్లాప్ నుంచి నేర్చుకున్న పాఠాలే ఆ తర్వాత యాక్షన్ కథల్ని ఎంచుకునేలా చేసి ప్రభాస్ని ఈరోజు పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లాయి. ఒక సినిమా కథ, అది తీసుకునే మలుపులు, స్టార్ల రిజెక్షన్స్, ఒక కుర్ర హీరో సాహసం, చివరికి అదిచ్చే ఊహించని రిజల్ట్, ఇవన్నీ ఎవరి అంచనాలకు అందవు అనడానికి ఈ చక్రం స్టోరీ ఒక పెద్ద ఉదాహరణ.